నమస్కారం. నేను ఈ డాక్టర్ రోహిత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, ఆర్ఆర్ హాస్పిటల్, కర్నూలు. సార్, ఎలాంటి తలనొప్పికి స్కానింగ్ అవసరం? జనరల్‌గా తలనొప్పిలో ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్ ఉంటాయండి. ప్రైమరీ హెడేక్స్ అంటే ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ పర్సన్‌కి అది ఫిజియలాజికల్‌గా వచ్చి పోతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్. సో, సెకండరీ హెడేక్స్ అంటారు. అంటే ఖచ్చితంగా ఏదో పెథాలజీ అంటే ఏదో ఒక డిసీజ్ వల్ల వచ్చిన హెడేక్స్‌ని ఖచ్చితంగా మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో, ఈ ప్రైమరీ హెడేక్స్‌ని, సెకండరీ హెడేక్స్‌ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? సింపుల్ అండి. సెకండరీ హెడేక్స్ అనేది చాలా సివియర్‌గా వస్తది. హెడేక్ విల్ బి వెరీ సివియర్, థ్రాబింగ్ హెడేక్ ఆర్ థండర్ క్లాప్ హెడేక్. అంటే ఇంత సివియర్ హెడేక్ ఎప్పుడు వాళ్ళ జీవితంలో చూసుండరనమాట. ఇలాంటి తలనొప్పులు గానీ, దాంతో పాటు చూపు మందగించడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువడం కానీ, లేదంటే ఏమన్నా వస్తువులు చూసినప్పుడు డబుల్ డబుల్‌గా కనిపియడం కానీ, లేదంటే ఇట్లా కిందకి వంగినప్పుడు తలనొప్పి ఎక్కువడం కానీ, ఇలాంటి సూచనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. స్కానింగ్ తప్పకుండా చేసుకోవాలి. అలా అని కొన్ని కొన్ని సార్లు మైల్డ్ అంటే సెకండరీ హెడేక్స్‌లోనే మైల్డ్‌గా గూడా ఉంటాయన్నమాట. ఓసారి ఈ సింప్టమ్స్ ఉండకపోయినా గానీ మీకు స్కానింగ్ అవసరమా లేదా అనేది ఖచ్చితంగా న్యూరో ఫిజిషియనో లేదా ఫిజిషియనో డిసైడ్ చేయడం జరుగుతుంది. బట్ వాటెవర్ ఇట్ ఈస్ మీరు సొంతంగా దీన్ని డిఫెండ్ చేసుకోవడం కంటే కూడా ప్లీజ్ గో టు ద నియరెస్ట్ న్యూరో ఫిజిషియన్ అండ్ గెట్ హిస్ అడ్వైస్ అండ్ ఫాలో ద అడ్వైస్ ప్రాపర్లీ. Thank you.